కొలసి రాసిన పత్రికలోని కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. మరి ఈరోజు ఏర్పాటు చేయకుండా సంగయ్య గారి ఇంట్లో కృతజ్ఞత కూడికకు మనం వచ్చున్నాం. 3వ అధ్యాయంలోని పౌలు గారు కొన్ని హెచ్చరికలు, కొన్ని ప్రేమ కలిగిన మాటలు ఈ కొలసి పత్రికలో రాయటం మనం చూస్తాం. 3వ అధ్యాయం 12 నుండి 17 వరకు మన మధ్యలో సహోదరి కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనై ఉన్న వారికి తగినట్లు వీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకుని ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకడునొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించగలాగున మారు మనస్సు వీరును క్షమించుడి. వీటన్నిటికైన సంపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుని క్రీస్తును గ్రహించు సమాధానం మీ హృదయములలో ఏరుచున్నది. ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు. సమస్త విలువలైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీరు సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చెప్పినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. మంచిది. మరి ఈ కృతజ్ఞత కూడిక గత ఏడాది కుటుంబాన్ని దేవుని నామంలో గృహప్రవేశం చేశాం. మళ్ళీ ఆయనకి మనసులో ఏమనిపిస్తుందంటే మళ్ళీ ప్రార్థన పెట్టి కుటుంబంలో అందరూ వచ్చి ప్రార్థన చేస్తే మంచిది అనిపిస్తుంది. సంగయ్య గారికి కానీ శోభా గారికి బిడ్డలకి. మరి మనం అందరం ఏ శరీరంగా ఉండాలంట? ఏక శరీరంగా. సంఘం రావచ్చు, సేవ రావచ్చు, పరిచర్య రావచ్చు కదా. అందరూ కూడా ఏమవ్వాలి? ఏక శరీరంగా. అలా అయినప్పుడే కదా దాదాపు ఒక మంచి 4-5 పాటలు పాడాం కదా. వచ్చిన రాకపోయినా ఏం చేసుకున్నాం? వాడుకున్నాం, షేర్ చేసుకున్నాం కదా. అలా కలిసి చేయటం మంచిది కదా. బహుశా మీరు ఒక్కొక్క సంఘానికి వెళ్ళి ఉండవచ్చు. ఓకేనా? చూద్దాం. ఒక 2 మాటలు నేను ధ్యానం చేస్తాను. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితంగా మీ హృదయంలో దేవుని గూర్చి గానము చేయొచ్చు. సమస్త విధమైన జ్ఞానముతోనూ క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా. చాలాసార్లు ఈ మాటలు మనం విని ఉంటాం కదా. పాడాలి, స్తుతించాలి, ఆరాధించాలి, కనపరచాలి, మహిమపరచాలి, కొనియాడాలి, పూజించాలి, ఇట్లా హెచ్చించాలి, ఇది చెప్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం కదా. అది కృతజ్ఞత అనేది చాలా చాలా ప్రాముఖ్యం. అదేనా? మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు కాబట్టి కుటుంబంలో మళ్ళీ ఈ కూడిక జరగడానికి దేవుడు సహాయము చేశాడు కదా. అందులో భాగంగా ఏమన్నాడంటే ఎలాగా ఆత్మ సంబంధంగా పాడమన్నాడు, ఆత్మ సంబంధంగా ఆరాధించమన్నాడు, బోధించమన్నాడు, వాక్యాన్ని కూడా మనలో నివసింపదమన్నాడు కదా. నివసింప చేసిన వాక్యాన్ని ఏం చేయమన్నాడండి? క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు సమస్తము ఆయన పేరట చేయండి. హల్లెలూయా. నేను గృహప్రవేశం కాబట్టి అప్పుడు లాస్ట్ ఇయర్ జరిగింది కదా. కొంతమంది పొద్దున్నే ఒకటి చేస్తారు గృహప్రవేశం, మళ్ళా 10కి కూడా చేస్తారు. రకరకాల గృహప్రవేశాలు చేస్తారు. కానీ ఇంత అలా జరగలేదు. అందరూ రావటం, మాస్టర్ గారు రిబ్బన్ కటింగ్ చేయటం, ప్రార్థన జరగటం, అందరూ చక్కగా ఫోన్ చేసి వెళ్ళటం జరిగింది. అట్లా మరి కృతజ్ఞత అనేది అందరూ చేయగలుగుతున్నారంటే బైబిల్లో చూస్తే మీకు గమనించండి. అప్పుడే 10 మందిలో ఒక్కరు చేశారంట. చూడండి, మీ అందరికీ తెలిసిన కొన్ని వాక్యం లూకాసు సువార్త 17వ అధ్యాయంలో ఒక మాట ఇక్కడ రాయబడింది. పౌలు చెప్తున్నారు.
చదువు 17వ అధ్యాయం సువార్త. ఇక్కడ మనందరికీ తెలిసిన చాప్టర్ ఉంది. 11 నుండి మనం చదువుకుంటూ వెళ్తే చదువుదాం. 17, 11. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోతున్నప్పుడు సమరయ గలిలయ మధ్యగా వెలుచుంది. వారు ఆయన గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది పురుషులు ఆయన ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి, యేసు ప్రభువు మమ్మను కరుణించుమని కేకలేసి, అందుకు వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకుని వారితో చెప్పగా వారు వెళ్ళుచుండగానే శుద్ధులై, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుచుటకు తిరిగి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు ఆయన పాదముల యొద్ద వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైన కారా, ఆ 9 మంది ఎక్కడా అని ఆయన అడిగినందుకు కదా, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగ్గుపడలేదని చెప్పి, తెచ్చుకోము నీ విశ్వాసము నిన్ను స్వస్థకుని వారితో చెప్పి. ఎంతమంది ఉన్నారంట? 10 మందిలో ఎంతమంది? 10 మంది శుద్ధులయ్యారుగా కదా. చాలామంది నేను అదే చెప్పాను కదా, చాలా గృహప్రవేశాలు చేసి ఉంటాం మేము. మళ్ళీ ప్రార్థన ఇంట్లో ప్రార్థనే ఉండదు ఇక, అదే లాస్ట్, అదే ఫస్ట్. కానీ సంవత్సరం అయింది మనం ప్రార్థన పెట్టుకోవాలని నాకు మనం 3 రోజుల క్రితం అనుకుంటాం సంగీగా ఫోన్ చేసి చెప్పాను. చాలా సంతోషం ఉంటుంది. మామూలుగా ఉదయం అనుకున్నా, అయితే సాయంత్రం అయితే కొద్దిగా అందరూ ఉంటారు, కొద్దిగా బాగుంటుంది అని చెప్పారు. అర్థమైందా? మరి ఇటువంటి కృతజ్ఞత అందరిలో కనపడద్దు అంటారా? ఇది మనం చెప్పేయచ్చు, ఉండదా? 10 మంది రోగులు బాగయ్యారు. ఎంతమంది తిరిగి వచ్చారంట? ఒక్కరే. నాకు తెలిసి సంవత్సరం అవుతుంది పాస్టర్ గారు మన గృహప్రవేశం అయ్యి ప్రార్థన పెట్టమని కూడా ఇదేనే అనిపిస్తుంది. నేను చాలా గృహప్రవేశాలు చేశా, కానీ ఎవరు సంవత్సరం అయిందన్న కృతజ్ఞతగా ప్రార్థన పెట్టినోళ్ళు లేరు. ఏదో బాగోలేదు, ఒంట్లో బాగాలేదు, ఇంట్లో బాగాలేదు, ఎంత పెట్టుకున్నా పరిస్థితులు బాగాలేదు, కొద్దిగా ఆర్థికంగా ఇంకా నష్టం ఉంది, అనారోగ్యంగా ఉంది, ఈ కారణాలు చెప్పి ప్రార్థన పెట్టారు. కానీ దేవుడు మమ్మల్ని సంవత్సరం అంతా కాపాడాడండి, ఇంట్లోకి వచ్చిన తర్వాత మేము బాగున్నామండి, దేవుడు మమ్మల్ని దీవించాడండి, దేవుడు మనల్ని ఆశీర్వదించారని చెప్పేవాళ్ళు 10 మందిలో ఎంతమంది అంట? అప్పుడే 10 మందిలో ఒకరైతే ఇప్పుడు నాకు తెలిసి 100 మందిలో ఒకరా వచ్చాము. అది ఈగా వచ్చాము. నాకు పొగతో రాదు, ఉండదు చెప్పడం వరకు వచ్చు. హల్లెలూయా. ఇలా ప్రార్థన పెట్టడం చాలా మంచిది. కుటుంబాల్లో ఏం జరుగుద్ది? కుటుంబాల్లో ప్రార్థన జరిగితే ఆశీర్వాదం వస్తుంటారా? వస్తుంటారా? ఈ రోజుల్లో కుటుంబాల్లో ప్రార్థన పెట్టాలంటే చాలా మందికి ఏం ప్రార్థన పెడదాం, ఎవరు చేస్తారు, ఇవన్నీ మన వల్ల ఎక్కడైతే అంత చేయాలి, అది చేయాలి, ఇట చేయాలి, అట్లా చేయాలి కదా. తీసుకునే వాళ్ళు లేదా అమ్మా? కదా, ఆలోచించి ఏం చేద్దాంలే. కుటుంబంలో నెల నెల ప్రార్థన పెడితే బాగుండని వాళ్ళు లేరంటారా? లేదా? నాకు తెలిసిన కుటుంబం ఉంది, జయము గారని. పాస్టర్ గారు బలారాధన అయిపోద్ది కదా చర్చిలో. బలారాధన అయిన తర్వాత సాయంత్రం మా ఇంట్లో ఏం చేయమంటది? ప్రార్థన పెట్టాలి. ప్రతి బలారాధనకి సాయంత్రం ఎక్కడ పెట్టాలి? ఎందుకంటే భోజనాలు ఎట్టాగో చర్చిలో చేస్తారు కదా. ఆదివారం ఏం వండుకుంటారులే, మళ్ళీ నేను సాయంత్రం అందరికి ఏం చేస్తా? భోజనాలు ఏం చేస్తాను అంటే మా ఇంట్లో ప్రార్థన పెట్టేయండి, ఆ రెస్ట్ తీసుకుంటారు, కాసేపు పడుకుంటారు, మళ్ళీ సాయంత్రం వచ్చి మా ఇంట్లో ప్రార్థన చేసుకుని ఏం చేస్తారు? అందుకు నెల నెల పెట్టేది. ఇక్కడే ఉంటుంది జయం గారు, ఆ ప్రార్థన చేయమంది. ఆ ల్యాండ్ ఏమైందంటే సేల్స్ అవ్వాలి. పాస్టర్ గారు సేల్స్ అవ్వట్లేదు, చిన్న చిన్న అప్పుడు ఉండే 3 ఫ్లోర్లు మీకు తెలిసే ఉంటుంది ప్రసాదాన్ని. ప్రార్థన చేసాం, ఆమె ప్రార్థన చేసింది, 70 లక్షల వరకు వచ్చింది ల్యాండ్ అమ్మేస్తే. ఆ ఇల్లంతా రీమోడల్ చేసుకుంది నీట్గా, అది కట్టి 20 సంవత్సరాల పైన అయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని రీమోడల్ చేసుకుని చక్కగా హ్యాపీగా ఆ గృహప్రవేశానికి మళ్ళీ పాస్టర్ గారు మీరే చేయాలని, మీరే మిమ్మల్నే పిలుస్తున్నాను, మీరు చెప్పారు కాబట్టి నాకు దేవుడు దీవించాడు కాబట్టి మీరే రావాలని. నేను ఆ రోజుల్లో రాలేకపోయాను, ఎందుకంటే నేను మా ఊర్లో ఉన్నాను కదా. ఈయన ఫోన్ చేసినప్పుడు కూడా
ఊళ్ళో నుండా ఆ రోజు డైరెక్ట్గా నేను ట్రైన్ దిగి ఆయన స్టేషన్కి వచ్చాడు, అట్టాకి వచ్చేసాను ఇక్కడికి పునాది వేయాలన్నప్పుడు ప్రార్థన చేస్తాను. అట్లా కొన్నిసార్లు తిరిగినప్పుడు ప్రశాంతంగా ఉండాలి వాళ్ళ ఇంట్లో. అదేందా కుటుంబంలో ప్రార్థన పెడితే ఏం జరుగుతుందో ఇంకొక మాట చెప్పి నేను ముగిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే సిస్టర్ అందరూ చాలాసేపు వెయిట్ చేశారు కదా. యోబు గ్రంథంలోనికి వెళ్ళి మనం ఈ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 22వ అధ్యాయంలోకి మనం వెళదాం. నేను ఎక్కడికి నా కుటుంబంలో ప్రార్థన పెట్టి ఈ వాక్యం చెప్పకుండా నేను ముగించను, ఎందుకంటే ఈ వాక్యానికి అంత ప్రిఫరెన్స్ ఉంది. 22, 23 ఒక మాట చూద్దాం. యోబు గ్రంథం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగుతుందా. యోబు గ్రంథం 22, 21. ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానం కలుగును, అలాగే నీకు మేలు కలుగు. నిన్ను ఆయన నోటి మాటలో ఆలకించుకుని ఆయన మాట నీ హృదయంలో ఉంచుకుని సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించుకునే ఎడల నీవు అభివృద్ధి పొందుతావు. ఎలా తొలగించుకుంటావు? ఇప్పుడు ఇల్లు శుభ్రం చేయాలంటే ఏం చేస్తారు? పొద్దున్న లేసి పరక కట్టించుకొని మా ఇల్లు ఇంకా శుభ్రం అవ్వాలంటే ఏం చేస్తారు? మాపు వేస్తారు, అడిగేస్తారు కదా. ఇంకా అంతకని శుభ్రం అవ్వాలంటే ఏం చేయాలి? స్ప్రే కొట్టేస్తాం. మళ్ళీ ఇంకేమైనా ఎక్కడ ఉంటుంటే రూల్ స్ప్రే కొట్టేస్తాం కదా. అంతేనా? ఇంకేముందా కదా. ఇవన్నీ ఎప్పుడు చేస్తాం మనం? ఎప్పుడు రోజు చేస్తామా? వీక్లీ ఆఫర్ కదా కదా. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇల్లు శుభ్రంగా ఏం చేస్తాం? 10 మంది క్యారీ చేసి శుభ్రంగా నీట్గా ఫాస్ట్ గారు వస్తారు. ఎక్కడ వాసన వస్తే ఏమైనా ఇబ్బంది ఉంటుందేమని ఏం చేస్తాం? సందులో బంధువులు బోర్లు గీజు కూడా ఇవన్నీ చేస్తే దరిద్రం పోతుంటారా? ఏం చేస్తే పోతుంట? నీ కుటుంబంలో ఇల్లుంటే నెలకో, లేదంటే 3 నెలలకో, లేదంటే 6 నెలలకో, లేదంటే 9 నెలలకో, లేక కనీసం సంవత్సరంలో అన్నా నీ ఇంట్లో ఏం జరగాలి? కృతజ్ఞత కూడిగా జరిగినప్పుడు ఏమైందంటే నీ గుడారం ఉన్న దుర్మార్గము దూరంగా తొలగించినలా నీవు అభివృద్ధి పొందేదవు. అభివృద్ధి ఎప్పుడు తెలుసా? నీ కుటుంబంలోనికి 10 మంది వచ్చి ప్రార్థన చేయడం ద్వారా నీ కుటుంబంలో దరిద్రం దుర్మార్గం ఎక్కడిపోద్ది? బయటికి ఎక్కడ పోద్దంట? దూరంగా. అంటే చెప్పండి ఎంత దూరం కదా. అది ఇంటికి పోద్దో కూడా తెలియదు. ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకునేలా సర్వశక్తిని వైపు నీవు తిరిగినలా నీ గుడాలను కదా దుర్మార్గమును దూరంగా తొలగించినలా నీవు అభివృద్ధి పొందేదవు. 8వ వచనం అంటున్నటువంటి నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. అది ఇలా చేసుకోవాలి కుటుంబంలో. అది మీరే ఎంతమంది అయితే కుటుంబ ప్రార్థన జరిగిస్తారో మనకు తెలియదు, ఎంతమంది అయితే కృతజ్ఞత కూడికలు పెడతారో నాకైతే. మా విశ్వాసులకు మేము చెప్తాం, వాగ్దాన కూడికని కుటుంబానికి ఒక వాగ్దానం తీసుకుంటారు. ఆ నెలలోనే పెట్టేస్తాం మేము. జనవరి నెలలోనే మొత్తం ప్రతి ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టేస్తాం. బ్రాంచ్ సంఘాల్లో కూడా పెట్టేస్తాం ఆ వాగ్దానం. ఇది నీ కుటుంబం, నీ పరిస్థితి. అలా చెప్పడం వాళ్ళకి ఏం కలుగుద్ది? ఓహో, ఈ సంవత్సరం మన పరిస్థితి ఏంటో తెలుస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఆ తర్వాత ఇంకో ప్రార్థన, ఏదైనా స్థలం కొన్నాం, పొలం కొన్నాం, బండి కొన్నాం, అంతే కదా. ఏదో కొంటాం కదా, కొంటాం. ఫాస్ట్ గారు ఇది కొన్నాం, బండి కొన్నాం, ఏం చేయండి? ప్రార్థన చేయండి కదా. కొంతమంది బిజీగా ఉంటే ఫాస్ట్ గారు మీరు దూరం రాలేదు కదా, ఇక్కడే ప్రార్థన చేసేయండి, షోరూమ్ కాదో కదా. ఇంకేదో కొన్నప్పుడు పిలిచి ఏం చేస్తారు? ప్రార్థన. మీరు చదివిన వాక్యంలో మాట ఉంది ఏంటంటే, మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసను సమస్తము ఆయన పేరట. దేవుడు లేకుండా చేస్తే ఏమైంది? అది చాలామంది అన్నిటికీ సమయం ఇస్తారు కానీ దేనికి సమయం? మీరు ప్రార్థనకి వచ్చేపాటికి ఫాస్ట్ గారు 2 నిమిషాల్లో సిస్టర్ బాగా అనుకుంటూ చెప్తాను, 2 నిమిషాల్లో చేసేయండి, టైం అయిపోతుంది. భోజనాలు ఏమైపోతాయి?
చల్లైపోతాను. నేను అందుకునే ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళిన వాళ్ళతో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ అడిగేది ఎంతసేపులో ప్రార్థన ముగించమంటారు, గంట, అరగంట, పావు గంట. ఎందుకంటే వాళ్ళు వచ్చి నాకు చెప్పేదానికంటే నేనే ముందు చెప్పేసి పోలా, అంతేనా కదా. కానీ నేనేమనుకుంటానంటే కనీసం కదా ఒక గంట, గంటన్నర అయిన ప్రభు దగ్గర కూర్చోవడం. అయితే మన భోజనం టైంకి ఏం చేయాలి మనల్ని? కొంతమంది పాస్టర్లు ఉంటారు 1 గంట దాకా చెప్తారు. మా బామ్మ గృహప్రవేశమే 3:30 దాకా చెప్పాడు పాపం. ఆయన 7 ప్రార్థనలు 7 పాటలు 30 పాటలు పాడారు 11కి స్టార్ట్ చేసి. 30 పాటలు పాడిన తర్వాత మొదలెట్టారు. పిల్లలు సోలిపోతున్నారు, నిద్రపోతున్నారు. నాకు నిద్ర వచ్చి పడుకున్నాను, ఎందుకంటే రాత్రి అంతా పోస్ట్పోన్ చేసి బాగున్నాయి. మళ్ళీ చర్చి రూమ్లోకి వచ్చి మొదలెట్టాడు. ఆ గదిలో 7 పాటలు 7 ప్రార్థనలో 7 వాక్యాలు. 3:30 అయింది తినే పని. అదైందా? అదో ప్రార్థన, అది కూడా ప్రార్థనే. అదైందా? నేను ఏమంటే ఏదైనా ఏం చేయకూడదు, స్తుతి మించకూడదు, మితి మీరకూడదు. పొయ్యి మీద పాలు ఎప్పుడు దాకా పొంగాలి? కొండలో పాలన్నీ అయిపోదా పొంగాలా? అసలు పొంగితే చాలు. కనుక సమస్తము ఎవరి పేట చేయాలి? నేను కూడా మీకు మరి పక్కవారు కాబట్టి మీరు కూడా మీ సేవకులతో ఏం చేయాలంట? ఫస్ట్గా నెలలో ఒకసారి అని వచ్చి మా కోసం ఏం చేయండి? సంవత్సరం ఒకసారి అన్న ఏం చేయాలి? కృతజ్ఞత కూడిక పెట్టాలి. మీ ఇంట్లో కృతజ్ఞత కూడిక పెట్టడం ద్వారా 10 మంది వచ్చి ప్రార్థన చేయడం ద్వారా మీకు, మీ కుటుంబానికి, మీ బిడ్డలకి అభివృద్ధి. అభివృద్ధి అంటే ఏంటి? పెరగటమే కానీ తగ్గేదేమి ఉండదు. ఈ అభివృద్ధిని ఆపేది ఏంటంట? దుర్మార్గాలు, సాతాను. అంతటా మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తుంటాం, ఏదేదో చేసుకుంటూ వస్తుంటాం. అవి మనం కూడుకొని మనల్ని ఎదగనీయకుండా ఏం చేస్తాయి? అని చేస్తాయి. ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితాలు ఇది ఇవ్వంటారా? ఏదో పాస్టర్ గారు ప్రభువు నమ్ముకున్నాం కానీ అన్ని అప్పులే, ఏదో దేవుడు నమ్ముకున్నాం కానీ అన్ని రోగాలే, దేవుడు ఎందుకంటే కనీసం ఆయన ఏం జరగట్లా? స్తుతి. అందుకుని అంటాడు, నీతిమంతుని గుడారంలో క్రీస్తును గురించిన ఉత్సాహ సునాదం ఏం చేయాలంట? వినపడేదట్టు మనం ఏం చేయాలి? రాగానే సౌండ్ బాక్స్ ఉందని ఎత్తుక్కుంటున్నాం, బ్లూటూత్ పెట్టారు, మంచి సౌండ్ వస్తుంది కిందకి. అట్లా లేకగానే కదా వచ్చిన పాటలు పెట్టుకొని ప్రార్థన చేసుకుని, కుటుంబ ప్రార్థన చేసుకుని ఇలా చేసుకుంటే మన జీవితాల్లో ఆటోమేటిక్ అభివృద్ధి అనేది చేయకుండా మన పిల్లలు స్కూల్కి పంపించకుండా ఉద్యోగస్తులు వస్తాయా? మనం చాలామంది క్రైస్తవులు మనసులో తలుచుకుంటున్నాం, హృదయంలో తలుచుకుంటున్నాం, బలి చెప్తారు కదా. అలా కాకుండా మనసులో ఉన్న మాట ఎక్కడ చెప్పాలంట? దేవుడితో చెప్పాలి. హల్లెలూయా. కనుక మన సంగయ్య గారిని, వారి కుటుంబాన్ని దేవుడు ఈ దినాన ఆశీర్వదించాలి. మర్చిపోకుండా కదా. అక్టోబర్ 7 మంచి కదా, సంతోషం కదా. ఇట్లా ప్రతి సంవత్సరము ఇల్లుంటే 6 నెలలకు కదా, పిల్లలు బర్త్డేలకు ఇట్లా చిన్న ప్రేయర్, పెద్ద ప్రేయర్ ఏమి అవసరం ఉంటే వాటికి ఉంటే భోజనంలోకే లేనప్పుడు కృతజ్ఞతగా నా బిడ్డల సంవత్సరం అంతా కాపాడాడు అని ప్రార్థన. ఇట్లా బిడ్డల కోసం, మీకోసము ఈ కృతజ్ఞత ప్రార్థన లేకపోవడం వల్లే చాలామందికి ఏమవుతుంది? అభివృద్ధి అంతా హాస్పిటల్ పాలైపోతుంది. చాలామందికి ఇప్పుడు కదా ప్రతి ఇంట్లో ఒక పేషెంట్ ఉన్నాడు, చిన్నోడో పెద్దోడో ఎవరో ఒకరు. వాళ్ళందరి కోసం మనం ఏం చేయాలి? నేను అనుకుని చెప్పాను, పాస్టంతో అదే చెప్పాను నా సహోదరులతో. 4 నుండి 5 దాకా పాస్టమ్మ, 5 నుండి 6 దాకా మేము, 6 నుండి 7 దాకా ఈ పిల్లలు. ఒక్కొక్కరు ఒక్కొక్క గంట ఆన్లైన్ ఏం చేస్తున్నాం? మీరు ఎక్కడుందా కుటుంబం? మీకు తెలుసో లేదో, మా సంఘంలో ఉండేవాడు కంటే అలిగి వెళ్ళిపోయినాడు ఎక్కువ. పాస్టర్ గారు నన్ను పలకరించలేదు, పాస్టర్ గారు నన్ను ప్రేమించలేదు, పాస్టర్ గారు నాకు ఆహ్వానం లేదా, ప్రైజ్ రాడు చెప్పలేదని కదా. నమ్ముతారు నమ్మరు. క్రిస్మస్కి కేకులు వేసుకుంటే వెళ్ళాను నేను, స్వీట్ ఇస్తే బాగుంటుందని. కేక్ వేస్తే పక్కన మీ పిల్ల కూర్చొని నీ కేక్ తినేసింది. నాకేం తెలుసు? ఫస్ట్ తినేసింది మీరు చూసుకోవాలి.
పాస్టర్ గారు నాకు కేక్ లేదంటే ఆ పాప నేను తినేసిన డాడీ అని కూడా నేను పెట్టానండి అన్న. లేదు పాస్టర్ గారు నేనేమన్నా అబద్ధం ఆడుతాను అన్న. సరే కేక్ పెడుతుంటే తర్వాత ఆ పాప అంటే నీ కేక్ పెట్టాడు పాస్టర్ గారు నేను తినేసాను. అయ్యో పాస్టర్ గారు మీరు నాకు కేక్ పెట్టారంటే మా పాప తినేసినట్టు మళ్ళీ కేక్ తీసుకెళ్ళిపోండి అన్నాడు. కేక్ తీసుకెళ్ళకూడదా? తీసుకోకూడదుగా. పర్లేదు తినండి. ఇది పొద్దు పాస్టర్ గారు సమానంగా అందరికీ పెట్టండి తీసేయండి అన్న. నేను కేక్ భాగ్యం ఎంత ఉందండి తినండి అన్న. అయ్యో పాస్టర్ గారు పొద్దు పాస్టర్ గారు మా పాప చెప్పింది నేను వద్దన్నాడు. తీసి అని చెప్పాడు. సరే ఎవరో సంఘ పెద్ద తీసి కేక్ వద్దంటే తీసాను. చూడు పాస్టర్ గారు కేక్ తీసేయమండి నాకు కేక్ పెట్టిన కేక్ కూడా తీసేసాడు ఆయన. తీసేయమంది ఎవరు? నేను కూడా తీయలేక మళ్ళీ నేను పెట్టిన ఎంత తిద్దామని సంఘ పెద్దలు వద్దా అన్నాడు కానీ తీసేసాడు. అది పాస్టర్ గారు పండుగ పూట నాకు కేక్ కూడా పెట్టలేదని చర్చిందని నేను పెట్టలేదా? పెట్టిన కేక్ తీసేయమందే చాలా మంది కదా కూర వేసేటప్పుడు ఆయనకు నీకు ఇష్టంగా ఉంటుంది మొక్కలు ఎక్కువ వేసి నాకు పెట్టలేదు పక్కనోడికి ఇట్లా అడిగినోడు పోవడం అంతమంది మేము ఒకటే ప్రార్థన చేస్తున్నాం. వెళ్ళినోడు అందరూ తిరిగి రావాలి ప్రభువా అని. మా ప్రార్థన నాకు వినపడుతుంది. నిదానం గొప్ప కుటుంబం తిరిగి ప్రార్థనకి మించి ఏది కూడా ప్రార్థన చేయాలి. కుటుంబంలో ఏం చేయాలి? ఒక్కరుండదు చాలు. ఒక్కరుండదు కదా. ఒక లైట్ అయితే దాని దగ్గర వెళ్ళటానికి కదా. ఎన్ని లైట్లు ఉంటాయి? గదికి 10 ఉంటాయా? వంటగది కోటి, బాత్రూమ్ కోటి, హాల్లో ఒకటి. ఒక లైట్ మీద మేనేజ్ చేస్తున్నాం కదా. అట్లాగా మనం ఏం చేయాలి? వెలిగించాలి. ఏం చేయాలంట? వెలిగించాలి. మనం వెలిగి అనేకల్ని వెలిగించాలి. దానికి కావాల్సింది ఏం తెలుసా? ప్రార్థన. ప్రార్థన చేయకుండా బయటకు వెళ్ళబాకండి. మళ్ళీ ప్రార్థన చేయకుండా ఏ పని చేయకుండా ఉంటే దేవుడు మన కుటుంబాన్ని చేసి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. సహోదరి మీ పేరమ్మా? బుజ్జి. మరి చంగయ్య గారు పరిపూర్ణంగా రక్షణలోకి వచ్చినట్లు శోభా గారికి మంచి ఆరోగ్యం, మరి ఇరువురు పిల్లలు దేవుడు దీవించి వచ్చిన సహోదరుని ఆశీర్వదించినట్టు మీరు ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేస్తాను.